ఇండస్ట్రీ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ సక్సెస్ అయితేనే సస్టైన్ అయ్యేది. అందుకే ఫ్లాప్ లో ఉన్న హీరోలు వర్రీ అవుతున్నారు. హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఈ హీరోల ఫ్లాప్లకు బ్రేక్ పడేది ఎప్పుడు? హిట్ ట్రాక్ ఎక్కేది ఎప్పుడు? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఇలా వరుసగా ఫ్లాప్ల్లోనే ఉన్నారు కొంతమంది హీరోలు. హిట్ ఎప్పుడొస్తుందా అని థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. దాంతో వేణు శ్రీరామ్తో చేస్తున్న తమ్ముడు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా ఫ్లాప్ లిస్ట్ లో నుంచి బయటపడతారేమో అని వెయిట్ చేస్తున్నారు నితిన్. 5-6 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమా కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెల 30న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ తెచ్చిపెట్టింది లేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ గని చేశారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో మట్కా మూవీ చేశారు. అయినా సరే ఫ్లాప్ల నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే ఈసారి మాత్రం కొరియన్ కనకరాజుతో గ్యారంటీగా హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వరుణ్ తేజ్. 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత మరో హిట్ కోసం విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. పడి పడి లేచే మనసు, జాను, రణరంగం, మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం, ఇలా రకరకాల జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. శ్రీరామాదిత్య డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన మనమే కూడా యావరేజ్ గానే నిలిచింది. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న నారి నారి నడుమ మురారి మూవీ గ్యారంటీగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న రామ్ సాగర్ అనే సింపుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈసారి మాత్రం కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు రామ్. రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతోంది. ఇలా కొన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలకు ఈ సంవత్సరమైనా సక్సెస్ దక్కుతుందా? దాదాపు 7-8 ఏళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా సక్సెస్ మాత్రం రాను అంటోంది. ఈ గ్యాప్ లో సిటీమార్ పక్కా కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు. భీమా పర్వాలేదు అనిపించిన విశ్వంతో మరో ఫ్లాప్ అందుకున్నారు గోపీచంద్. అయితే మరోసారి డైరెక్టర్ రాధాకృష్ణతో సినిమా అనౌన్స్ చేశారు. మరి ఈసారైనా గోపీచంద్ కు హిట్ వస్తుందో లేదో చూడాలి. అంతకుముందు వరుసగా ఉన్న డిజాస్టర్స్ తర్వాత విరూపాక్షతో మంచి హిట్టే అందుకున్నారు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కార్నేజ్ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. రోహిత్ డైరెక్షన్ లో 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. అంతేకాదు ఈ దెబ్బతో హిట్ కొడతాడన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో అఖిల్. మిస్టర్ మజ్ను అఖిల్ ఫ్లాప్ అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ పూజా హెగ్డేకి, బొమ్మరిల్లు భాస్కర్ కి దక్కింది. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో ఏజెంట్ సినిమా చేస్తే కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మురళీకిషోర్ డైరెక్షన్ లో లెనిన్ అనే విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా అయినా అఖిల్ ని హీరోగా నిలబెడుతుందో లేదో అనే టెన్షన్ లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్. 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని జూన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్న మంచు విష్ణు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1-2 హిట్ సినిమాలు తప్ప అన్నీ డిజాస్టర్లే. ఈ ఫ్లాప్ల మారథానికి కన్నప్ప అయినా బ్రేక్ వేస్తాడని కోరుకుంటున్నారు జనాలు. అసలు హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు 15 ఏళ్ల సినిమా కెరియర్ లో
ఏదో 3-4 సినిమాలు తప్ప ఫ్లాపులు యావరేజ్ తోనే సరిపెట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హరోం హరాతో గ్యారంటీగా సక్సెస్ కొడతాను అనుకున్నా అది కూడా హిట్ కాలేదు. అయితే ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ జటాధరతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినంత మాత్రాన క్రేజ్ రాదు. సరైన సక్సెస్ పడితేనే ఆ హీరోకి ఆ సినిమాకి వాల్యూ. అందుకే యంగ్ హీరోలు తమ అప్కమింగ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అవన్నీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండడంతో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా, హిట్ కొడతామా అంటూ ఎదురు చూస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా టర్న్ అయిన నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ తో మళ్లీ పాత రూట్లోకి వెళ్లిపోయాడు. అందుకే హిట్ కోసమే ట్రై చేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అనౌన్స్ చేసిన ద ఇండియా హౌస్ సినిమాతో పాటు స్వయంభూ అనే మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో స్వయంభూ నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్ ని సేవ్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు నిఖిల్. సందీప్ కిషన్ ఈ హీరో ఇంకా సక్సెస్ కోసం థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. నక్కిన త్రినాథరావుతో ఈ సంవత్సరం హిట్ కొడదామన్న ఆశతో మజాకా మూవీ రిలీజ్ చేశారు. కానీ అది కూడా వర్కౌట్ అవక ఫ్లాప్ అయింది. ఇలా వరుసగా ఫ్లాప్లో ఉన్న సందీప్ వైబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా వరుసగా ఫ్లాపుల్లో మునిగిపోతున్న హీరోల కెరియర్ కి అప్కమింగ్ సినిమాలైనా సక్సెస్ తెస్తాయో లేదో అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్.